నమస్తే, వెల్కమ్ సమతా భారత్ న్యూస్ ఛానల్. మనతో ఉన్నారు కూచిపూడి కలమ్మ తల్లి ముద్దుబిడ్డ భవానీ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు భవానీ. నాది వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీ, నెల్లూరు అండి. మేము అక్కడే ఉంటున్నాము. మీరు కూచిపూడి ఏ వయసులో నేర్చుకున్నారు? ఏ మాస్టర్ దగ్గర నేర్చుకున్నారు? ఆ కళలో పూర్తి ప్రావీణ్యం ఎప్పుడు వచ్చింది? నాకు 6వ సంవత్సరం నుంచి నేను నేర్చుకుంటున్నాను. మా గురువు గారు చాలా అసలు ఆయన ఎంత కష్టపడి మాకు నేర్పించిందంటే, మేము అసలు చెయ్యాలి అని అంటేనే మాకు అసలు చాలా కష్టపడుతున్నటువంటి నృత్యం అది. కానీ మేము ఎంతో కష్టంతో, మా నాన్నగారి ప్రోత్సాహంతో మేము ఆ కళను నేర్చుకోవడం జరిగింది. మాకు 12 సంవత్సరాలు పట్టింది మాకు ఆ కళ రావడానికి. మేము ఎంతో కృషి చేస్తే గానీ అది సాధ్యం కాలేదు. మీరు కూచిపూడి కళ నేర్చుకోవడం జరిగింది కదా, మీరు నేర్చుకున్నటువంటి కూచిపూడి కళలో ఎన్ని మెలకువలు ఉన్నాయి? దానిలో మనం ముద్రలు, తర్వాత అలంకారాలు, మనం చేసేటువంటి నృత్యంలో పాదం వేసేటువంటి తాళం కానీ అవన్నీ కరెక్ట్ గా నేర్చుకోగలిగితేనే తర్వాత అరంగేట్రం అనేది చేయగలుగుతున్నాం. వాటిలో ముఖ్యంగా ముద్రలు అనేవి ఉంటాయండి. అవి వచ్చి 28. ప్రస్తుతానికి మనం తెలుసుకుందాం. తటాక, అర్ధతట, త్రితటాక, ముద్ర తటాక, కటక, ముష్టి, అర్ధచంద్ర అనేవి చాలా రకాలు ఉంటాయి. తర్వాత వచ్చి అలంకారాలు. వాటిలో వచ్చి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అనేవి ఆయన ఉండే 10 అవతారాలకి తన సంబంధించిన అలంకారాలని కళల్లో భాగంగా కూడా మేము నేర్పిస్తాము. మీరు కూచిపూడి కళను నేర్చుకున్నారు కదా, ఈ కళ నేర్చుకునే దానికి మీ వెనక ఉండి ప్రోత్సహించింది ఎవరు? మా గురువు గారు అయినటువంటి రాజేశ్వరి దేవి గారు మాకు మొట్టమొదటిసారిగా విజయవాడ కనకదుర్గ గుడిలో అరంగేట్రం అనేది కూచిపూడి కళని మాకు ప్రదర్శించడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఆమె ఎన్నో ప్రదర్శన అక్కడి నుంచే స్టార్ట్ అయింది మాకు. తర్వాత ఎన్నో చోట్ల మేము ప్రదర్శనలు ఇచ్చాము. ఎన్నో టెంపుల్స్ కూడా మేము ప్రదర్శించి ఎన్నో బహుమతులు కూడా ఇచ్చారు. మా కళను నేర్చుకోవడానికి ముందుగా ప్రోత్సహించింది మా నాన్నగారు. ఆయన పేరు సుబ్బారావు శర్మ గారు. మా అమ్మగారు వచ్చి కమల. కానీ మా నాన్నగారికి చిన్న వయసు నుంచి నాకు ఆయన డాన్సర్గా చూసి ఆనందపడాలనేది ఆయనకి ఇష్టం చాలా. మొదటి నుంచి కూడా అక్కడ అగ్రహారంలో కూచిపూడి కళ అనేది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకుంటారు అనమాట. అందువల్ల ఆయనకి నాకు నేర్పించి మా అమ్మాయిని ఆ కళలో చూడాలనేది ఆయనకి ఎంతో కోరిక. అందుకని ఆయన ఇష్టంతో నేను కష్టపడి నేను ఎంతో ఇష్టంగా నేర్చుకున్నాను. మీరు ఎంతో మంది విద్యార్థులకు ఈ కూచిపూడిని నేర్పించడం జరిగింది. అయితే మీ దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులు ఎలా ఆకర్షితులవుతున్నారు? నాకు పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలు నేను ఆ నృత్యం గురించి ఏం చేయలేదండి. తర్వాత మా వారు సుబ్రహ్మణ్యం గారండి, ఆయన ప్రోత్సాహం కూచిపూడి కళలు నేర్పించగలిగాను. ఈ రోజుల్లో పిల్లలకి ఎంతసేపు గంటలు తప్ప ఈ రోజుల్లో మంచిగా నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. కానీ కొంతమంది చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహం కావచ్చు, మా వల్ల మేము చేసేటువంటి పిల్లల్ని చూసి కావచ్చు. అందుకని కొంతమంది చాలా మంది వరకు వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను మాత్రం ఉచితంగానే నేర్పిస్తానండి. ఎందుకంటే ఈ రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అన్న ఆశతోటి అప్పటి రోజుల్లో ఏ తల్లిదండ్రులైనా సరే మంచిగా ఉండాలి, సంప్రదాయంగా ఉండాలని ఆ నృత్యాలని, ఆ కళల్ని తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో చాలా తక్కువ అయిపోయారు. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఆ కళ ఎప్పటికీ ఉండిపోవాలన్న ఉద్దేశంతో నేను ఎంతో మంది విద్యార్థులకి ఈ కళను నేర్పించడం జరిగింది. ప్రభుత్వ స్కూల్స్ లోను, రాముల వారి గుడి కావచ్చు, బిఆర్సి స్కూల్స్ లోను, చాలా స్కూల్స్ లో నేను పిల్లలందరికీ నేను ఈ విద్యను నేర్పించాను. మా పిల్లలైనటువంటి కార్తికేయ, లిఖిత శ్రీలు,
నా కూచిపూడి కళని నా తర్వాత వాళ్ళే అంత బాగా చేయగలుగుతారు కాబట్టి వాళ్ళే నా వారసులుగాను వాళ్ళు తీసుకెళ్తారని ముందుకి నేను ఆశిస్తున్నాను. ఈరోజు మన సమతా భారత్ న్యూస్ ఛానల్కి వచ్చినటువంటి కూచిపూడి కలమ్మ ముద్దు బిడ్డ అయినటువంటి భవానీ గారు వారి యొక్క అనుభవాలను మన యొక్క ప్రేక్షకులకు పంచుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇటువంటి కళాకారుల్ని గుర్తించాలి, అర్హులైనటువంటి కళాకారులకు ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా అందిస్తే మరింత ముందుకు ఈ కళాకారులు పోయేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నిస్వార్థంగా భవానీ గారు కూచిపూడి కళ ముందుకు పోవాలని విద్యార్థులకు ఉచితంగా ఆ కళను నేర్పించడం జరుగుతుంది. ఇలాంటి గురువులందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాం. సమతా భారత్ న్యూస్ ఛానల్ వారికి నన్ను ఆహ్వానించినందుకు, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములండి.